సో కొలనోస్కోపీ దాని ఇంపార్టెన్స్ మనం రోజు డిస్కస్ చేసేది. లాస్ట్ వీక్ మన దగ్గరికి ఒక ఫీమేల్ వచ్చారు, మోషన్ లో బ్లడ్ పడుతుంది అనేసి. మనం కొలనోస్కోపీ చేసినప్పుడు తనకి ఒక పాలిప్ అయితే ఉంది లోపల, అండ్ అది ఫ్యూచర్ లో పెరిగి క్యాన్సర్ అవ్వకముందే దాన్ని తొలి స్థాయిలోనే మనం డిటెక్ట్ చేసి దాన్ని మనం రిమూవ్ చేసాము. అండ్ ఎప్పుడైనా కూడా క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయడం వల్ల అది ఫ్యూచర్ లో పెరిగి మనకి ఇబ్బంది కాకుండా తొలి స్థాయిలో ఉన్నప్పుడే దాన్ని మనము రిమూవ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్. అండ్ ఇక్కడ మీరు పాలిపెక్టమీ ప్రొసీజర్ కనుక చూస్తూ ఉంటే పేషెంట్ కి ఎటువంటి కోత లేకుండా, స్టిచ్ లేకుండా, ఎటువంటి ఇన్సిషన్ లేకుండా మనము కొలనోస్కోపీ ప్రక్రియ ద్వారానే యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్ విత్ ఇన్ 10 to 15 minutes ఆ పాలిప్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసాము. అండ్ ఆ బయోప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి అది మ్యాలిగ్నెన్సీ అని తేలింది. అండ్ ఆ పేషెంట్ కి ఎటువంటి స్ప్రెడ్ ఏది కూడా లేని వల్ల, జస్ట్ పేగులో మాత్రమే ఉండడం వల్ల పేషెంట్ ఇప్పుడైతే హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. అండ్ అందుకనే 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. దీనివల్ల మన కోలోరెక్టల్ క్యాన్సర్ బర్డెన్ అనేది ఇండియాలో చాలా వరకు తగ్గుతుంది. అండ్ డిజీజ్ స్టార్ట్ అవ్వక ముందే ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.